ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మనకు 138.5 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈ ప్రాపర్టీ ప్లాట్ సైజ్ వచ్చి 26/48. మనకు ఈ రోడ్ సైజ్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. అక్కడ మీకు ముందు చూస్తే మనకు 40 ఫీట్ రోడ్ కూడా ఉంటుంది. ఆ 40 ఫీట్ రోడ్ కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు వేస్తున్నారు, అది శాంక్షన్ అయిపోయింది. ఇది కూడా శాంక్షన్ అయ్యి కానీ మేబీ లేటర్ ఇది చేస్తుండొచ్చు. సో ఇప్పుడు మన ప్రాపర్టీ ఎలివేషన్లో చూస్తే టెరకోటా బ్లాక్స్ వచ్చాయి, ఎలివేషన్ లైట్స్ కూడా ఇచ్చాము. ఈ బ్రౌన్ కలర్ మనం టైల్స్ కూడా ఇచ్చాము. ఈ బ్రౌన్ కలర్ టైల్స్ ఇంకొకటి మనం పోర్టికోలో చూసిన తర్వాత పోర్టికోల్కి దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది. సో ఇక టెరకోటా బ్లాక్స్ గ్లాస్ ఎలివేషన్తో పాటు టోటల్ 5 కలర్స్తో ఇచ్చామండి. మీరు ఈ బాల్కనీలో కూడా చూస్తే కంప్లీట్ టఫ్ అండ్ గ్లాస్తో ఇచ్చాము. టాప్ సైడ్ వచ్చేసి మనం ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చాము. మనం సీలింగ్ కూడా మనం బ్రౌన్ కలర్ పీవీసీ సీలింగ్ ఇచ్చామండి. ఈ బ్రౌన్ కలర్ ఎందుకు ఇచ్చామంటే మనకి ఎలివేషన్లో కూడా ఎక్కడైతే మన బ్రౌన్ కలర్ టైల్స్ ఉన్నాయో ఆ కలర్ థీమ్కి మ్యాచింగ్గా మనం ఇది బ్రౌన్ కలర్ పీవీసీ సీలింగ్ ఇచ్చాము. అట్ ద సేమ్ టైం సీలింగ్లో కూడా మనము కాబ్లెట్స్ ఇచ్చాము, రెగ్యులర్ ప్యానల్ లైట్స్ కాకుండా మనము వీ షేప్ లైటింగ్ అనేది ఇచ్చాము. సో మనకు ఎలివేషన్లో మనం బ్రౌన్ కలర్ ఇచ్చాము కదా టైల్ అనేది, సో వాటికి కాంట్రాస్ట్గా బీచ్ కలర్ మనకి పోర్టికో ఎలివేషన్ తీసుకుందామని చెప్పేసి మిడిల్లో బ్రౌన్ కలర్ పెన్సిల్ ఇచ్చేసుకుని ఎలివేషన్ టైల్స్ ఇచ్చాము. సో షూరియా కూడా కంప్లీట్ చేయించాము. మీకు మెయిన్ డోర్ కూడా టేక్ డోర్తో పాటు సైడ్ ఎలివేషన్ మీకు వినీర్తో చేయించాము. సో ఇక్కడ మీకు వచ్చేసరికి పార్కింగ్ అనేది మనకు జనరల్గా మనం తాండూర్ స్లాబ్స్ కానీ వేరే స్మూత్ గ్రానైట్ కానీ ఇస్తారు. సో మనం వచ్చేసి ఇక్కడ లపోత్రా ఇచ్చాం. ఇదే లపోత్రా వచ్చేసి మనకు పర్ 80 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. ఇది యాంటీ స్కిడ్ ఉంటుంది. వైడర్ ఆల్మోస్ట్ మన గ్రానైట్ సైజెస్తో పాటు గ్రానైట్ సైజెస్ ఏ సైజెస్ ఉంటాయో ఆ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకు పార్కింగ్ సైజ్ వచ్చేసి 13.3 into 17.5 సైజ్ వచ్చిందండి పార్కింగ్ సైజ్. సో మన కార్ పార్కింగ్ చేసుకుని 2 బైక్స్ కూడా మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. దీనికి ఈ సైడ్కి మనకు వైడర్ బాల్కనీ వస్తుంది. కాకపోతే జనరల్ ఒకటే సంప్ ఇస్తారు కదా, మనము 2 సంప్స్ వచ్చాయండి. ఒకటి నార్త్ సైడ్, ఒకటి ఈస్ట్ సైడ్ వచ్చింది. సో గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనం 2 BHK ఇచ్చామండి. 2 BHKలో ఇది మనం ఎంటర్ అవుతుంది మనం లివింగ్ రూమ్. లివింగ్ రూమ్లో వచ్చేసి మనకు టీవీని కూడా చేపించాము. ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే ఈవెన్ మనకు ఇంటర్నెట్ వైర్ కానీ డిష్ వైర్ కానీ కంప్లీట్ మన ఫ్లోర్ నుంచి కంప్లీట్ అప్ టు మనం టెర్రస్ పైకి వెళ్ళిపోయిందండి. సో ఎక్కడ కూడా మన వైర్స్ అని ఇన్విజిబుల్ కనిపించకుండా ఉండడానికి మనం సెట్ చేయించాం. మనకి లివింగ్ రూమ్ సైజ్ వచ్చేసి 10/12 సైజ్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా కంప్లీట్ మన ఫాల్ సీలింగ్లో కూడా రోప్ లైట్తో పాటు సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చేసాం. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి కూడా మనకు 12/10 సైజ్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 10/9.5 ఉంటుంది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. డైనింగ్ రూమ్ సైజ్ వచ్చేసి మనకు 13/10 సైజ్ ఉంటుంది. సీలింగ్ చేసి దీంట్లో కూడా మనం ప్యానల్ లైట్స్ అనేది కంప్లీట్ చేస్తాం. సో అక్కడ వచ్చేసి మనకు పూజా రూమ్ వస్తుంది. పూజా రూమ్ కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం ఇది ఉంటుందండి. పూజా రూమ్ సైజ్ వచ్చేసి మనకు 3.5/3.5 సైజ్ ఉంటుంది. దీని పక్కనే మనకు కిచెన్ వస్తుంది. కిచెన్ సైజ్ వచ్చేసి మనకు 7/9.5 సైజ్ ఉంటుంది. సో ఇప్పుడు మన పార్కింగ్లో అయితే లపోత్రా మనము యాంటీ స్కిడ్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకు స్మూత్ వన్ ఇచ్చాము. స్కిడ్ అవ్వకుండా ఉండడానికి మనకి గ్రూయింగ్ అనేది చేయించాలి. ఇది గ్రానైట్ అండి. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ కూడా మనం పార్కింగ్లో అయితే పీవీసీ సీలింగ్ ఇచ్చాము. ఇక్కడ కూడా సేమ్ కలర్ దీంతో పాటు ఇది ఇచ్చాము. సో ఇది మనకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వైడర్ బాల్కనీ వచ్చింది. 2.5 ఇంకా రిమైనింగ్ 48 లెంత్ ఉంటుంది. లివింగ్ రూమ్ సైజ్ వచ్చేసి మనకు 21.5/10.3 సైజ్ ఉంటుంది. సీలింగ్ లో వచ్చేసి మనం రెగ్యులర్ గా రోప్ లైట్ కాకుండా ప్రొఫైల్ లైట్ ఇచ్చాము. ఇది వచ్చేసి మనకు సోఫా బ్యాక్ సైడ్ ఎలివేషన్ వస్తుంది. సోఫా బ్యాక్ సైడ్ బోత్ సైడ్ మనం CNC డిజైన్స్ తో పాటు బీడింగ్ కార్వింగ్ బీడింగ్ ఇచ్చాం. ఈ మిడిల్లో మనం ఏదైనా ఫోటో ఫ్రేమ్ కానీ ల్యాండ్స్కేప్ పెయింటింగ్ అని మనం పెట్టుకోవచ్చు. సో బేసిక్గా మనకు ఈ విండోస్ కూడా మనం అన్ని కూడా 90 సిరీస్ గ్రీన్ టెక్ బ్రాండ్ అండి.
సో టీవీ యూనిట్ కూడా మనం ఇది డిజైనింగ్ చేయించాం. రైట్ సైడ్లో ఆర్టిఫాక్ట్స్ పెట్టడానికి దాంట్లో కూడా మనం జనరల్ స్పాట్ లైట్ కాకుండా ప్రొఫైల్ లైటింగ్ చేయించాం. ఈ ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవడానికి మనము కంప్లీట్ క్యాబినెట్తో పాటు ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 12x10.3 సైజ్ ఉంటుంది. ఈవెన్ దీంట్లో కూడా మనం కంప్లీట్ ఫుల్ లెంత్ మనం వార్డ్రోబ్స్ చేయించాము. అక్కడ వచ్చేసి మనకు ఇది స్టడీ యూనిట్ ఆర్ సిస్టమ్ వర్క్ దీనికి మనం చేసుకోవడానికి ఇది ఒక స్పేస్ క్రియేట్ చేసాము. సో వాళ్ళకు కూడా మనకు వెంటిలేషన్ ఉండడానికి అటు సైడ్ విండో ఇచ్చాము. సో దీనికి కూడా ఏంటంటే మనం వైఫై కూడా మనం వైరింగ్ అనేది బిఫోర్ చేయించాము ఫ్లోరింగ్ నుంచి. ఇది వచ్చేసి మనం కంప్లీట్ స్లైడింగ్ ఇచ్చాము. స్లైడింగ్ కూడా మనకు కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది. సో మన కింగ్ సైజ్ బెడ్ అనేది చేపించాము. ఈ బెడ్ వచ్చేసి మనకు హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ ఇచ్చాము. సో హెడ్ రెస్ట్ కూడా మనము సేమ్ కలర్ థీమ్ లో మనం కుషనింగ్ అనేది చేపించాము. సో అటు సైడ్ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ యూనిట్ చేపించాము. సో ఇటు సైడ్ మనకు లో రూఫ్ అనేది కూడా ఇచ్చాము ఇది. సో దీనికి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అటాచ్ బాత్రూమ్ లో మనకు కంప్లీట్ మనము సీలింగ్ వరకు టైల్స్ అనేది చేపించాము. దీంట్లో కూడా మనము సీలింగ్ తో పాటు సీలింగ్ లైటింగ్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. అనేది వ్యానిటీ క్యాబినెట్ చేపించాము. కౌంటర్ టాప్ వాష్ బేసిన్ ఇచ్చేసి మనకు ట్యాప్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. సో ఇది మనకు కామన్ బాత్రూమ్. ఫుల్ అండ్ సీలింగ్ వరకు అప్పుడు మనము టైల్స్ ఇచ్చేసి టాప్ సైడ్ మనం సీలింగ్ ఇచ్చేసి లైటింగ్ అనేది ఇచ్చాము. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మనకు 10.5x10.3 సైజ్ ఉంటుంది. సో దీంట్లో మనం స్టడీ యూనిట్ అనేది ఇచ్చాము. స్టడీ యూనిట్ కూడా సేమ్ మ్యాసేజ్ మనకు వైఫై ఏదైతే మన సిస్టమ్ కనెక్షన్ ఉంటుందో అది కూడా మనకు కన్సిల్డ్ ఉంటుంది. సేమ్ కలర్ థీమ్స్ తో పాటు మనకి ఇది క్వీన్ సైజ్ బెడ్ అనేది చేయించాము. ఇది కూడా మనకు హైడ్రాలిక్ లిఫ్ట్ అప్ ఉంటుంది. సో హెడ్ రెస్ట్ కూడా మనం గ్రే కలర్ లో సేమ్ థీమ్ లో మనకు మ్యాచింగ్ లాగా మనం కుషనింగ్ అనేది చేయించాము. సో సీలింగ్ లైట్స్ అన్ని కూడా మనం హెవెల్స్ బ్రాండ్ ఇచ్చాము. సో మాస్టర్ బెడ్రూమ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనం స్లైడింగ్ ఇచ్చాము. స్లైడింగ్ వల్ల ఏంటంటే మనకు స్పేస్ కంజెస్టెడ్ కాకుండా మనకు వాకింగ్ స్పేస్ మనకు స్పేషియస్గా ఉండడానికి మనకు బాగుంటుంది. ఇది మనకు డైనింగ్ రూమ్ అండి. డైనింగ్ రూమ్ సైజ్ వచ్చేసి మనకు 10.3 x 15.5 సైజ్ ఇది. సో జనరల్గా మనము సీలింగ్ ఫ్యాన్ అండ్ డైనింగ్ టేబుల్ పైన ఇస్తాం కదా. సో అలా కాకుండా డైనింగ్ టేబుల్ పైన మనకు డిజైనర్ హ్యాంగింగ్ లైట్ ఇచ్చేసుకొని దానిపైన మనకు WPS డోర్స్ ఇచ్చేసుకొని ప్రొఫైల్ లైటింగ్ అనేది చేయించాము. ఫ్యాన్ ఆప్షన్ అనేది వాల్ మౌంటెడ్ ఫ్యాన్ అనేది మనం చేయించాము. ఈ క్రాకరీ యూనిట్ అండి. ఈ క్రాకరీ యూనిట్ కూడా ఫుల్ లెంత్ పైన స్టోరేజ్తో పాటు సైడ్కి మనము స్పాట్ లైట్గా కూడా ప్రొఫైల్ లైటింగ్తో పాటు ప్రొఫైల్ డోర్స్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. సో ఇది పూజా రూమ్ సైజ్ వచ్చేసి మనకు 3.5x3.5 ఉంటుంది. సో బాటమ్ సైడ్ మనం 2 చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఇచ్చాము. సో టాప్ సైడ్ మనం గ్రానైట్ ఇచ్చాము. కిచెన్కి వచ్చేసి మనం ఇది కంప్లీట్ హ్యాండిల్ లెస్ మోడ్యులర్ కిచెన్ అండి. ఎక్కడ కూడా మనకు హ్యాండిల్ ఉండదు. గోలా ప్రొఫైల్తో మనం ఇది మోడ్యులర్ కిచెన్ చేయించాము. మీరు చూస్తుంది డైరెక్ట్ మనకి గ్యాస్ కనెక్షన్ ఇక్కడ ఇచ్చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆ టైల్స్ పైన కూడా కంప్లీట్ వైట్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాము. దాని బాటమ్ సైడ్ లైటింగ్ ఇచ్చాము. ప్రొఫైల్ డోర్స్ అనేది మనం గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాము. సో అప్పుడు మన కార్నర్ స్పేస్ అనేది మనకి యూటిలైజేషన్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకు సేఫ్టీ కూడా. మనం వాటర్ ప్యూరిఫైర్ కూడా కన్సిల్ ఉండడానికి ఇలా హైడ్రాలిక్ ఇచ్చాము. సో వాటర్ ప్యూరిఫైర్ ఈ స్పేస్ లో వస్తుంది మనం. ఆ సైడ్ వాల్ అనేది మనం ఫుల్ లెంత్ ఎందుకు తీసుకున్నామంటే వాషింగ్ మిషన్ పైన మనకు వాటర్ పడితే అది రస్ట్ వచ్చి పాడవకుండా ఉండడానికి అది కూడా మనకు సేఫ్టీ వైజ్ గా మనకు అది చేపించాము. అది వాల్ అనేది ఫుల్ లెంత్ తీసుకున్నాము. పైన మనకు ఇన్వర్టర్ వస్తుంది.
ఇన్వర్టర్ అనగానే మనము ఇంటర్నల్గా మనం లో రూఫ్లో ఇస్తాం, అలా కాకుండా మనం అవుట్ సైడ్ ఇచ్చామనుకోండి అది సేఫ్టీ వైజ్ కూడా బాగుంటుంది. సో ఎవ్రీథింగ్ కనెక్షన్ కూడా మనం పైన చేపించాం మీకు ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ఇంటర్నల్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం కదా, అది సిలిండర్స్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇప్పించాం. ప్లంబింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. టెర్రస్ పైన మనకు 1000 లీటర్స్ 2 ట్యాంక్స్ వచ్చాయి, 3 లేయర్స్. బ్లాక్ కలర్ కాకుండా మనం వైట్ కలర్ ఇచ్చాము. ఈ ప్లంబింగ్ పైప్ లైన్స్ సిపివిసి పైప్స్ అన్ని కూడా మనం ఆశీర్వాద్ క్లాసిక్ SDR 11 ఇచ్చాము, నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాము.